హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ వీడియోలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఎవరెవరికైతే ఇంకా అవ్వలేదో వారందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ తీసుకున్నటువంటి క్రాప్ లోన్స్ 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. వారు చెప్పిన విధంగానే మాటను నిలుపుకొని చాలామంది రైతులకి చేయడం జరిగింది. అయితే కొంతమంది సాంకేతిక కారణాల వల్ల 3 లక్షల మందికి 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్నటువంటి వారికి ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది నిలిచిపోవడం జరిగింది. అయితే వీరందరికీ నవంబర్ 30వ తేదీన అంటే ఈ రోజున రైతుల ఖాతాలలో డబ్బులని జమ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా 2 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ రోజున మీ యొక్క ఖాతాలలో ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ విధమైన ఇన్ఫర్మేషన్ రైతులందరికీ తెలియాలి కాబట్టి ఈ విధమైన ఇన్ఫర్మేషన్ మీకోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ 3 లక్షల మందికి కూడా ఈరోజు 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అనేది అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీకు మెసేజ్ అలర్ట్ ఉన్నట్టయితే మీకు ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుంది. లేదు అంటే మీ యొక్క క్రాప్ లోన్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చెక్ చేయించుకోండి. అలా చేయించుకున్నట్టయితే మీకు డబ్బులు పడేటటువంటి అవకాశం 100% ఉంది. దానితో పాటుగా 2 లక్షల పైన రుణాలు ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు రుణం అనేది రావాల్సి ఉంటుంది. అయితే వారికి మాత్రం ఇప్పుడు ఇవ్వడం లేదు. వారికి ఇవ్వడానికి ఇంకా కాస్త టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈలోపు ఇంకా ఎవరైనా రెన్యువల్ చేసుకోని వారు ఉన్నట్టయితే మీరు రెన్యువల్ కూడా కంప్లీట్ చేసుకోండి. 2 లక్షల పైన లోన్ ఉన్నటువంటి వారికి నేను ఈ విషయం చెప్తున్నాను. రెన్యువల్ ఎవరైనా చేసుకున్నట్టయితే వారు రెన్యువల్ చేసుకోండి. మీకు కూడా ఈ యొక్క లోన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని ఈ రుణమాఫీని పొందుతారని ఆశిస్తున్నాను. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి, మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు పదే పదే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.